అంటే. కానీ అవినీతిమైన ప్రజలు ఏం చేస్తారు? నీతివంతులు సంపాదనే చూస్తారు. కాబట్టి ఆయన టైం వచ్చే వరకు ఆయన పెట్టిన ఆవశ్యకాలు తిరుగుతుంది. ఆయన ఓడిని ముట్టినీడు బైబిల్ చెప్తాను, ముట్టినీడైనా ఏమా ఎంట్రు కూడా రాలేదన్నాడు దేవుడు. ఏమా నాకు లేదు ఎందుకు కూడా కిందికి రాలేదన్న ప్రజల్లో మన ఇంటికి నెత్తుకు కూడా మనం దేవుడు ఆకుంటే అది కింది రాలేదని నెత్తుకున్నప్పుడు. లేదంటే ఎటువంటి ఎన్నికలు అట్లే ఉంటాయి. బోరుగుండే కాదు, నీకు పద్ధతి కూడా రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తండ్రి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క సంకల్పము, ఆ దివ్య దేవుని యొక్క సంకల్పము ప్రజల పట్ల తన నీతిమంతులైన భక్తుల పట్ల అలాగా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. మీ భక్తులు ఏమైనా చంపేస్తున్నాములే, ఏమా వాళ్ళ పిల్లల్ని చంపుతున్నాములే, వాళ్ళ బిడ్డలను చంపుతున్నాములే, తన కుమారులను చంపుతున్నాములే, వాళ్ళ బండకేసి కొడుతున్నావు అనుకుంటున్నావు. కానీ నువ్వు కిడిలో ఉన్నావు, వాళ్ళు నిత్య జీవంలో ఉన్నారని నువ్వు గమనిస్తావు. నువ్వు నరకానికి పోతావు, నీ నరకానికి పాతాళానికి పోతావు, వాళ్ళు స్వర్గంలోకి మహారాజ్యంలోకి పోతారు. ఎంత తేడా ఉంది కదా. కింద నరకములకి వెళ్తే ఎంత పాతాళములు, ఎంత వేదన, ఎంత దుఃఖము. అదే మోక్షానికి నిత్య జీవానికి వెళ్తే కొట్టబడినా, మనం హింసించబడినా, నల్లగొట్టబడినా, ఏమో వాళ్ళు కొట్టినా, వేధించినా, శోధించినా, బాధించినా, రోధించినా, ఏమి చేసినా కూడా నీకు ఒక నిరీక్షణ ఉంది, నీకు ఒక నిబ్బరం ఉంది, నీకు ఒక మనసాక్షి కలిగి ఉన్నావు, మంచి సాక్షి కలిగి ఉన్నావు. ఎక్కడ నువ్వు నిత్య జీవాన్ని పోతావన్న నిరీక్షణ నీకు ఉంది. అందుకే భక్తులైన వారు కొడుకోబడుతున్నారు. ఏమా ఇప్పుడు సమాజంలో దేవుని యొక్క చిత్తం నెరవేరుస్తూ దేవుని యొక్క